ఉచిత ఇసుక విధానం అమలుకు గుంటూరు జిల్లా అధికారులు సహకరించడం లేదని లారీ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇప్పుడు ఉచిత ఇసుక విధానానికి తూట్లు పడుస్తున్నారని చెప్పారు. ఆర్టీఓ అధికారులు లారీకి 18,000, పోలీస్ స్టేషన్ కి 3,000 లంచం డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లంచాలు లేకుండా ఉచిత ఇసుక విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్న లారీ యజమానులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని కూడా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, ఎవరైతే ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, పోలీసింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా దీన్ని తీవ్ర తూట్లు పొడుస్తున్నారంటూ కూడా ఇటు గుంటూరుకు సంబంధించినటువంటి లారీ అసోసియేషన్ సభ్యులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ అమరావతి రోడ్డులోని హోసన్న మందిర్ దగ్గర లారీ అసోసియేషన్ సభ్యులు కూడా నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇటు లారీ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఉచిత ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్లై చేశాడు, కానీ ఎందుకని ఇక్కడ జిల్లా అధికారులు దానికి సహకరించట్లేదు? అదే మాకు అర్థం కాని పరిస్థితి అండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనుకుంటా వీళ్ళకి. అందువల్ల ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ఏమైద్దని 1 ఇయర్ పాటు వేచి చూశారు. ఇక 1 ఇయర్ తర్వాత బుసలు కొడతాం మొదలుపెట్టారు. ఆ బుసలకి, ఆ పడగలకి సరైనటువంటి రియాక్షన్ అనేది ప్రభుత్వం నుంచి లేనంత వరకు వీళ్ళు ఇలానే బుసలు కొడతా ఉంటారు. చూస్తూనే ఉన్నాం. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది కూడా గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉండి ఇవాళ ఉద్యోగాలు పోగొట్టుకొని బదాన్ని పడి ఉన్నారు. మరి ఈ ఆర్టీఓ గారు కానీ, ఈ మైనింగ్ సంబంధించిన ఆఫీసర్లు, అధికారులు అందరూ కూడా గత సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం ఎన్నోసార్లు కలెక్టర్ గారితో మమ్మల్ని జాయింట్ మీటింగ్ పెట్టారు. మీటింగ్లో మేము వివరంగా చెప్పాం, ఏ విధంగా చేసుకుంటూ వెళ్తే ఇది సక్సెస్ అవుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఏ స్టేట్లో లేనిటువంటి ఉచిత ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా తీసుకురావడం జరిగింది. దాన్ని మేము కొనసాగించాలని, సక్సెస్ చేయాలని సంవత్సరం నుంచి మేము ఎంతో తాపత్రయంతో మేము చేసుకుంటా, కష్టాలైనా నష్టాలైనా మేమే బరాయిస్తూ ఇప్పుడే జస్ట్ ఒక ట్రాక్ మీదకి వచ్చింది. మేము కూడా కొద్దిపాటి గతంలో 5,000 అట్లా మిగిలేదు. ఇవాళ మిగిలేది 10,000 రూపాయలు, 1,500. ఈ 1,000-1,500 మేముతో తృప్తి పడుతూ మా కుటుంబాలను నిలబుచ్చుకుంటూ మేము చేస్తూ ఉంటే ప్రభుత్వం కోసం, మా ప్రభుత్వం కోసం ఇది మా ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మేము కోరుకున్న ప్రభుత్వం మాకు వచ్చిందని చెప్పేసి మేము చేస్తూ ఉంటే ఈ అధికారులు సహకరించకుండా వాళ్ళు దీనికి తూట్లు పడవాలి. ఎట్లయినా ఇలా తూట్లు పడిచి ఈ ఇసుక రేటు పెరిగితే ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుంది, మళ్ళీ గత ప్రభుత్వాన్ని కోరుకుంటారని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. కానీ అది జరగడానికి వీల్లేదని మేము ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఉచిత ఇసుక విధానం ఉంది. అయితే ఈ ఉచిత ఇసుక విధానాన్ని కేవలం ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కేవలం దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే ఎందుకని దీన్ని అట్లా? అవును, ఇది కేవలం ఇవాళ ఈ జిల్లాలో ఈ ఉచిత ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఓ బ్యాడ్ నేమ్ వచ్చిందంటే కారణం ఆర్టీఓ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు, పోలీస్ వ్యవస్థ. ఈ ముగ్గురు కలిపి, ఈ ముగ్గురిది బాధ్యత ఉంది ఇందులో. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా లారీ ఓనర్లను ఇబ్బంది పెడతా ఉంటే మేము చేయలేంగా, అది ఫెయిల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా 2-3 రోజులు కనుక మనం లారీలు చెప్పలేదంటే ఆటోమేటిక్గా 700-800 పోద్ది ఇసుక టన్ను రేటు. అలా టన్ రేటు పెరిగిపోయినప్పుడు ఇదేనా ప్రభుత్వం ఇసుక ఉచితం అన్నారు 800కి వచ్చిందని అనుకుంటారుగా, గత ప్రభుత్వంలోనే తక్కువకి వచ్చిందని అనుకుంటారు కదా. అది రావటం ఈ అధికారులకు ఇష్టం. కానీ కలెక్టర్ గారు అలా కాదు. కలెక్టర్ గారు డెఫినెట్గా మంచిగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు ఫాలో అవ్వట్లా. మా అభిప్రాయం ఇది. కలెక్టర్ గారితో మాకున్నటువంటి మీటింగ్స్లో మేము చూసాం. మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆమె చెప్పే విధానం చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు ఫాలో అవ్వట్లేదే. అది అధికారులు చేస్తున్నటువంటి తప్పు. ఇది నా అభిప్రాయం. అయితే పూర్తిగా చూసుకుంటే ఇటు ఏదైతే ఆర్టీఓ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, లారీ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులతో, లారీ ఓనర్స్తో సహకరించకుండా కూడా వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే సార్ చెప్పండి, ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మీరు ఎందుకని నిరసన తెలుపుతున్నారు? మా ఆలోచన విధానం ఏం లేదండి. మాకు గవర్నమెంట్ అన్ని విధాలుగా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇసుక రీచ్ యాజమాన్యం కానీ మాకు వాళ్ళు సహకరించే విధానాన్ని బట్టి మేము సామాన్యులకు కానీ, బిల్డర్ అసోసియేషన్లకు కానీ శాండ్ అందిగలుగుతాము. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు చెయ్యెత్తి దాన్ని లంచపూర్వకంగా మా వెహికల్స్ని ఏదో డబ్బు వసూలు చేయాలని చూస్తే మేము కిస్తీలు కట్టుకోవాలి, బండికి టైర్లు అలాంటి ఆయిల్ అవి చూసుకోవాలి. ఇవన్నీ పోగా మాకేం మిగలట్లేదండి. మేము చాలా లారీ వంటలో నష్టపోతున్నాం. ఆ నష్టానికి కారణమైన వారు ఆర్టీఓ యాజమాన్యం. నిన్న మేము వెళ్ళి కలవటం జరిగింది ఆర్టీఓ యాజమాన్యాన్ని. వాళ్ళు మనుషులంటే గౌరవం లేకుండా లారీ ఓనర్లు అంటే
రెస్పాన్సిబిలిటీ లేకుండా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్టుగా మాట్లాడారు. ఆ విధి విధానం కోసం మేము ఈ ధర్నాని ఈ లారీ అసోసియేషన్ మొత్తాన్ని ఆపి ఒక అందరం కలిసి ఒక విభాగంగా గవర్నమెంట్కి తెలియజేద్దామని ఈ నిరసన మేము తెలియజేస్తున్నామండి. అంటే ఒక లారీకి ఎన్ని టన్నులు వేసేవాళ్ళు, అయితే లోడింగ్ ఎంత వేసేవాళ్ళు? ఒక శాండ్ లారీకి వచ్చేసి దానికి ఉన్న పరిమితి 18 టన్నులండి ఈక్వల్ వాస్తవంగా. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇసుక తక్కువ ధరకే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే 40 టన్నులు ఇసుకేసి తోలినా మిమ్మల్ని ఎవరు ఆపరు, జాగ్రత్తగా మీరు తోలుకొని ప్రజలకు ఇసుక అందియమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఆ మాటకు కట్టుబడి మేము ఆర్టీఓ వాళ్ళు కానీ అందరికీ చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు, ప్రజలకు ఇలా తక్కువ ఇసుక వెళ్తుంది కాబట్టి మీరు మమ్మల్ని కొంచెం చూడండి, లైసెన్స్ లేకపోయినా బండి కాగితాలు లేకపోయినా పట్టకట్టకపోయినా ఆర్టీఓకి మేము ఎదురు చెప్పాం. శాండ్ లోడింగ్ వరకు మీరు దాన్ని కన్సెషన్ చేయాలని అడగటంతో డీటీసీ గారు రెస్పాన్సిబిలిటీ లేకుండా రెక్లెస్గా సమాధానం చెప్పి అవతల వాళ్ళని పిచ్చి తరహాగా నిన్న మాట్లాడటం జరిగింది సార్. నేనున్నాను లైవ్లో. అందువల్ల ఈ ధర్నాని గవర్నమెంట్కి తెలియజేద్దాం. మన కూటమి గవర్నమెంట్కి, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ తెలియజేస్తే దీని మీద చర్యలు తీసుకుంటారనే చిన్న అవగాహన మాకుండి మేము చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాం. దీన్నైతే ఇంతటితో ఆపేదేం కాదండి, ఎన్ని రోజులైనా ఇలా ఉంటాము. దీన్ని ఇలానే ఏది మీరు మా గవర్నమెంట్ కానీ సారోళ్ళు కానీ ఎవరు మాకు రెస్పాన్స్ అవ్వకపోయిన పక్షంలో దీన్ని భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. మా గుంటూరే చూస్తున్నారు మీరు, బాపట్ల వాళ్ళు ఏకం చేస్తాం, ఇబ్రహీంపట్నం వాళ్ళు ఏకం చేస్తాం, పల్నాడు జిల్లా వాళ్ళు ఏకం చేస్తాం, నర్సాపేట వాళ్ళు ఏకం చేస్తాం. ఇది గుంటూరు వరకే శాశ్వతం కాదండి. ప్రతి జిల్లాకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మా గ్రూప్స్లో ఉన్నాయి, లారీ యూనియన్ గ్రూపులు, వాటిల్లో అందరిని ఏకదాటిగా ఒక దాటి మీదకి తెచ్చి ఈ గవర్నమెంట్కి తెలియజేస్తాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే లారీ యజమానులకు సంబంధించినటువంటి కూడా ఆ ఓవర్లోడ్ వేసి గతంలో ఆ సంవత్సరం పాటు కూడా పేదలకు ఇటు బిల్డర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆ ఉచిత ఇసుక విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాము. అయితే ఇటు ఆ గతంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కూడా పనిచేస్తున్నప్పుడు వారికి సంబంధించినటువంటి కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు ఆ తొత్తులుగా మారి ఇటు ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంపై కూడా ఇటు అసత్య ప్రచారాలు చేస్తూ కూడా ఆ ఉచిత ఇసుక విధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యపరిచేందుకే ఇట్లా మా మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇటు ఆర్టీఓకి సంబంధించినటువంటి అధికారులు నెలకి మాత్రం ఒక్కొక్క లారీకి 18,000 ఇవ్వాలంటూ కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.